రాష్ట్రంలో సన్నబియ్యం పథకం సక్సెస్ఫుల్ అమలవుతోందన్నారు కాంగ్రెస్ నేతలు. సన్నబియ్యం పంపిణీపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రజాపాలనను చూసి ఓర్వలేకనే బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్నాయన్నారు. కంచగచ్చిబౌలి భూములపై కొందరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు హస్తం నేతలు. రాష్ట్రంలో ప్రజాపాలనను చూసి ఓర్వలేకనే బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కడుపు మంటతో మాట్లాడుతున్నారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పేదలకు కడుపు నింపేలా సన్నబియ్యం పథకం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. సన్నబియ్యం పంపిణీ చేయడంపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు మంత్రి. తమ ప్రభుత్వం సన్నబియ్యంతో విప్లవాత్మక మార్పు తెచ్చిందన్నారు మంత్రి. సన్నబియ్యం పథకం అమలుపై కాంగ్రెస్ నేతలతో పీసీసీ చీఫ్ చేపట్టిన జూమ్ మీటింగ్ లో పాల్గొన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేషన్ విషయంలో ఒకటి సరే, బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు కొంత కడుపు మంటనో లేదా కొంత జెలసీనో కొంత ఎన్వీనో కొంత ఏదో విధంగా విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఏ సంక్షేమ పథకానికి, ఏ వెల్ఫేర్ ప్రోగ్రామ్కి రాని స్పందన ప్రజల నుంచి వస్తున్నది. మిత్రులారా, ఎవరో ఏదో విమర్శిస్తే దానికి ప్రతి విమర్శ చేసి కార్యక్రమం ఒక సార్థకత, శాంటిటీ, ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ ఇట్ డౌన్. సన్నబియ్యం పంపిణీపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం కాంగ్రెస్ శ్రేణులపై ఉందన్నారు మహేష్ కుమార్. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన సన్నబియ్యం పథకం విప్లవాత్మక నిర్ణయమన్నారు. సన్నబియ్యం పంపిణీతో పేదవారి ఇళ్లలో అసలైన పండుగ మొదలైందన్నారు. రాష్ట్రంలో సన్నబియ్యం పథకం అమలుపై గాంధీ భవన్ లో నిర్వహించిన జూమ్ మీటింగ్ లో పథకం అమలు తీరుపై ఆరా తీశారు మహేష్ కుమార్. కంచగచ్చిబౌలి భూములపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఫేక్ వీడియోలు సృష్టించి తప్పుడు ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో భూ విధ్వంసం జరిగిందని చెప్పారు. హైదరాబాద్ పరిధిలో 10,000 ఎకరాలు అమ్మేశారన్నారు మహేష్ కుమార్. భూముల అమ్మకాలపై చర్చకు సిద్ధమా అని కేటీఆర్ కు సవాల్ విసిరారు పీసీసీ చీఫ్. భూముల విషయంలో కేటీఆర్ బాగా మాట్లాడుతూ ఉన్నారు. ఏ టెక్నాలజీ వాడి బుర్రలోదళ్ళకి సప్పుడికి జనికలు పరిగెత్తున్నట్టుగా, నెమళ్ళు ఉరికెత్తున్నట్టుగా ఎంత ఘోరంగా దీన్ని ప్రచారం చేసినారండి. ఈ 10 ఏళ్ల హయాంలో ఎన్ని వేల ఎకరాలు హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్ అమ్మినారు, ఎన్ని కొండలు మీ హయాంలో కరిగిపోయినాయి, ఎంత ప్రభుత్వ భూముల యొక్క విధ్వంసం జరిగింది, ఎంత ఆర్థిక విధ్వంసం జరిగింది, ఇవన్నీ కూడా చర్చించుకుందాం. కేటీఆర్ రా. టాలెంట్ ఉన్న వాళ్ళను హైర్ చేసుకోవడమే ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ అన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. తాను సోలార్ ఇండస్ట్రీకి చెందిన వాడిని కాకపోయినా సోలార్ ప్యానెల్స్ ని మార్కెట్లోకి తీసుకొచ్చి దానికి సంబంధించిన పేటెంట్ కూడా పొందామన్నారు. ట్రెడిషనల్ బిజినెస్, స్టార్టప్లలో పనిచేసిన అనుభవం తనకు ఉందన్నారు. బంజారాహిల్స్ లోని ఓ హోటల్లో FTCCI HR అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. My organization is the whole KRAs, KPIs. It took me almost, I think, 3 years to get a good in the process of enabling the KRIs set up, and even the PIPs. I think a very healthy way. How do I best put it? Ask people who are not as passionate as you are. గార్మెంట్ రంగంలో 2,000 మంది మహిళలకు ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీఆర్ఎస్ హయాంలో పెండింగ్ లో ఉన్న బతుకమ్మ చీరల బకాయిలను కాంగ్రెస్ పార్టీ చెల్లించిందన్నారు. సిరిసిల్లలో కాటన్, పాలిస్టర్ రంగాలను పెంపొందించాలన్నారు శ్రీనివాస్. గతంలో ఉన్నటువంటి బతుకమ్మ చీరల బకాయిలు కూడా చెల్లింపు చేసేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తూ నేతన్నలకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పని, నేతన్నలను చేరుస్తూ నేతన్నలకు పని కల్పించాలని చెప్పిన లక్ష్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా తల్లులందరికీ, వారందరికీ కూడా నాణ్యమైన చీరలను, మన తెలంగాణలో సారే చీర అంటాం మనం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నేతన్నలకే పని కల్పించని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు నేత కార్మికులకు మరమగ్గాలకు కనిపించేటువంటి కార్యక్రమం. కంచగచ్చిబౌలి భూముల ఇష్యూపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలను ఖండించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. కేటీఆర్ ఏదో బాంబు పేల్చుతామంటే తుస్సు బాంబు పేల్చారని విమర్శించారు. ఆధారాలు లేని ఆరోపణలు చేశారన్నారు. దొంగలే దొంగతనం గురించి చెబితే ప్రజలు నమ్మరన్నారు అద్దంకి దయాకర్. బాంబు పేలుస్తాడని చెప్తే తుస్సు బాంబు పేల్చిండు. ఇప్పుడు అంటే ఆధారాలు లేని, సాక్ష్యాలు లేని, పనికిరాని ఒక చెత్త స్టేట్మెంట్ ఇచ్చి బాంబు పేలుస్తా అంటే, వెనకటికి ఒక శాస్త్రం ఉండే, నాన్న పులి అని అంటే 2 సార్లు అబద్ధం ఆడితే 3వ సారి పులి వచ్చినప్పుడు తినిపోయినట్టున్నది కేటీఆర్ కథ. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు అన్ని పథకాలు అందుతున్నాయన్నారు కాంగ్రెస్ నేతలు. తమకు మంచి పేరు వస్తుందనే కారణంతో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు. అయినా ప్రజాపాలనే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు నేతలు.